ఒకసారి అడవిలోని పచ్చటి చెట్ల మధ్య పెద్ద మామిడి చెట్టుపై పక్షుల గూళ్ళు ఉండేవి. ఆ చెట్టుపైన దాదాపు 40 పక్షులు కలసికట్టుగా నివసించేవి. వాటి మధ్య పెద్ద పిట్ట లచ్చక్క ఉండేది. లచ్చక్క చాలా తెలివైనది. అన్ని పక్షుల సమస్యలను తీరుస్తూ వాటికి సలహాలు ఇచ్చేది. అదే అడవిలో ఉన్న దుర్గం గుట్టలో ఒక దెయ్యం ఉండేది. ఆ దెయ్యం తిండికి బాగా ఆశపడి ఏదైనా జీవిని పట్టుకుని భయపెట్టి తింటూ ఉండేది. ఒకరోజు పక్షుల గూళ్లను చూసి దాని నోట్లో నీళ్లు కారాయి. ఇవన్నీ బాగా చిన్న చిన్న జీవులు, ఇవి ఎంత రుచిగా ఉంటాయో అనుకుంది. ఆ దెయ్యం రాత్రికి పక్షుల చెట్టుకు వచ్చింది. చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నించింది కాని పక్షుల గూళ్ళు పైపైన ఉండటంతో వాటిని తాకలేకపోయింది. దెయ్యం ఒక పథకం వేయాలి అనుకుంది. ఆగలేక దెయ్యం పక్కనే ఉన్న మామిడి చెట్టుపై కూర్చుని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఓరే ఈ పక్షులారా! నేను చాలా పశ్చాత్తాపంతో ఉన్నాను. నా నడుము విరిగిపోయింది. నన్ను ఎవరూ ఆదరించరు. నా ఆకలి తీరడం లేదు అని కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. పక్షులు దాని గొంతు విని భయపడ్డాయి. అది మనల్ని ఆపడం లేదనిపిస్తుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా లచ్చక్కను అడగాలి అని అన్నాయి. లచ్చక్క దెయ్యాన్ని దరిచేరింది. మీరు నిజంగా ఆకలితో ఉన్నారా? మేము మీకు సాయం చేస్తాము. కాని మీరు మాకు హాని చేయరని హామీ ఇవ్వాలి అంది. దెయ్యం ఆనందంగా తల ఊపింది. నాకొక అవకాశం ఇవ్వండి. నేను ఎవరిని హింసించను అంది. లచ్చక్క అన్ని పక్షులను ఒకచోట చేర్చింది. మనమంతా కలిసి దెయ్యానికి తినడానికి తిండిని ఇవ్వాలి. ఒకసారి దాని ఆకలి తీరాక అది మనకు హాని చేయదు అంది. పక్షులు అన్నీ జాలిపడినట్టు చేసుకున్నాయి. మొదటిరోజు పక్షులు విత్తనాలు తెచ్చి దెయ్యానికి ఇచ్చాయి. అది వాటిని తిని ఆనందపడింది. కాని అది తృప్తి పడలేదు. ఇవి సరిపోవు. నాకు ఇంకా కావాలి అని అరిచింది. మరుసటిరోజు పక్షులు మరిన్ని విత్తనాలు, పండ్లు తెచ్చాయి. కాని అది కూడా సరిపోలేదు. దెయ్యం అంతకు మించి భయపెడుతూ మీ పిట్టల్ని కూడా తినేస్తాను అని బెదిరించింది. లచ్చక్క భయపడకుండా అన్ని పక్షులను కలిపి ఒక పథకం వేసింది. దెయ్యం మనల్ని చంపకుండా నిలువరించాలంటే మనం దానిని చెట్టుకే బంధించాలి. ఒకటిగా కృషి చేస్తే అది సాధ్యం అంది. మరుసటి రాత్రి పక్షులు తుపాకుల వలతో దెయ్యం చుట్టూ అల్లిపట్టాయి. దెయ్యం తింటున్నప్పుడు దాని తలపై వృక్షాల కొమ్మలతో బలంగా కొట్టాయి. దెయ్యం బెంబేలెత్తి అవతలి దుర్గం గుట్టలోకి పారిపోయింది. దెయ్యం పారిపోయినా పక్షులకు ఇంకా భయం తగ్గలేదు. ఒకరోజు మళ్ళీ అది తిరిగి వస్తుందేమో అని చిన్నపిట్ట చిన్నక్క చింతిస్తూ లచ్చక్కను అడిగింది. చింతించకు చిన్నక్క, లచ్చక్క ధైర్యంగా అంది. దెయ్యం మళ్ళీ తిరిగి రాకుండా మనం ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పక్షుల్ని చెట్టు కింద కూర్చోబెట్టి లచ్చక్క ఒక పథకం వేశారు. మన చెట్టుకి చుట్టూ గట్టివాటి మొక్కలతో గోడను నాటుదాం. అలాగే మామిడి చెట్టు అడుగులో కొన్ని ముళ్లపొదలు పెంచుదాం. దెయ్యం మళ్ళీ వస్తే ఈ అవరోధాలను దాటి మాకు రాలేదు. పక్షులందరూ ఆ పని చేయడం ప్రారంభించాయి. గొట్ట చెక్కలతో గోడలు నిర్మించాయి. ముళ్లపొదల్ని అడుగు భాగంలో నాటారు. ఈ పనిలో పెద్ద పిట్ట పేడన్న, ఓక పిట్ట పోటన్న సహకరించారు. అందరూ బాగా కష్టపడి పనిచేశారు. కొన్ని రోజుల తర్వాత దెయ్యం తిరిగి వచ్చి గమనించింది. చెట్టు చుట్టూ గట్టివాట్లు నిలబెట్టారు. ముళ్లపొదలు విస్తరించాయి. అది మరింత ఆగ్రహంగా మారి వేరే మార్గాన్ని అన్వేషించేందుకు తలపెట్టింది. ఒక రాత్రి దెయ్యం ఆ పంటలను తగలబెట్టి చెట్టుపైకి చేరాలని ప్రయత్నించింది. కాని ఆ సమయంలో పక్షులన్నీ జాగ్రత్తగా ఉండి దెయ్యానికి ఎదురు నిలిచాయి. ఇక్కడికి రాకుండా ఉండటానికి మేము కష్టపడి సిద్ధమయ్యాం. నీకు తగిన బుద్ధి చెప్పడానికి అన్ని చర్యలు తీసుకున్నాం అని లచ్చక్క తేలిగా హెచ్చరించింది. పక్షులు గట్టిగా అరవడం ప్రారంభించాయి. వాటి అరుపుల శబ్దం దూరంగా ఉన్న జింకలు, ముల్లంటి ఇతర జంతువుల వరకు వెళ్ళింది. జంతువులన్నీ ఒక్కటై దెయ్యాన్ని సమీపించాయి. దెయ్యం తట్టుకోలేక వెనక్కి పారిపోయింది. ఈసారి నేను తప్పించుకున్నా. కాని ఇక మీ వద్దకు రాను అని దెయ్యం ఆలోచించి దుర్గం గుట్టకు మళ్ళీ వెళ్ళింది. దెయ్యం పారిపోవడం చూసి పక్షులు సంబరపడ్డాయి. ఇక మనకు భయం లేదు. మనం మరోసారి నిశ్శబ్దంగా జీవించవచ్చు అని అన్నాయి. పక్షులందరూ కలిసి కొత్త పాటలు పాడి విత్తనాలు సేకరించి పండ్లను పంచుకోవడం ప్రారంభించాయి. పక్షులన్నీ లచ్చక్కను పొగిడాయి. నీ తెలివితేటలతో మనం అంతటి ప్రమాదం నుంచి బయటపడ్డాం అని ప్రశంసించాయి. మనమంతా కలిసికట్టుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఇది మనందరి విజయం అని లచ్చక్క ఒద్దుగా చెప్పింది. ఆ చెట్టు వద్ద పక్షుల జీవితం మళ్లీ శాంతితో నిండిపోయింది. పక్కనే ఉన్న జంతువులు కూడా వాటి ప్రయత్నానికి మద్దతుగా వచ్చాయి. ఇక మీదట అందరూ కలిసికట్టుగా జీవించడం మొదలుపెట్టారు.